రేవంత్ పాలనలో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది. గడిచిన 2.5 ఏళ్ల వ్యవధిలో రేవంత్ ప్రభుత్వం అక్షరాల 4,14,000 కోట్ల అప్పులు చేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. కాళేశ్వరం వంటి ప్రపంచ స్థాయి ప్రాజెక్టులను కట్టి చూపించిన 9.5 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చేసిన అప్పును 2.5 ఏళ్ల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వం దాటడంపై ఆర్థికవేత్తలు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ఆదాయ వనరులు పెరగకుండా కేవలం అప్పులపైనే ఆధారపడితే భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముప్పై నెలల పాలనలోనే రేవంత్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసింది. ఇప్పటి వరకు కాంగ్రెస్ సర్కార్ ఏకంగా 4.14 లక్షల కోట్ల అప్పులు చేసింది. అప్పులు చేయడంలో మరిన్ని రికార్డులు సృష్టించేందుకు అత్యంత వేగంగా అడుగులు వేస్తుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది. బడ్జెట్ పరిమితులకు లోబడి చేసిన అప్పుల కంటే కార్పొరేషన్ల పేరిట తెచ్చిన బడ్జెటేతర అప్పులే ఇందులో ఎక్కువగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిమితుల ద్వారా 1.94 లక్షల కోట్లు సేకరించింది. దీనికి తోడు బడ్జెట్తో సంబంధం లేకుండా వివిధ కార్పొరేషన్లు, ప్రత్యేక ప్రయోజన వాహకాల ద్వారా మరో 2.05 లక్షల కోట్ల బడ్జెటేతర రుణాలు తీసుకున్నది. ఇటీవల హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడంతో మరో 13,600 కోట్ల అప్పు కూడా రాష్ట్ర ఖాతాలో చేరింది. చివరికి 2026 ఏప్రిల్ మే 2 నెలల్లోనే ఎఫ్ఆర్బిఎం కింద 12,900 కోట్ల రూపాయలు, కార్పొరేషన్ల ద్వారా 14,000 కోట్ల చొప్పున మొత్తం 26,900 కోట్ల రూపాయల అప్పు తెచ్చింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 9.5 ఏళ్ల పాటు సాగిన బీఆర్ఎస్ పాలనలో మొత్తం అప్పులు 4.7 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇందులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వంగా వచ్చిన రుణాలు 69,000 కోట్ల రూపాయలు కూడా కలిసి ఉన్నాయి. 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ చేపట్టిన బడ్జెటేతర అప్పులు కేవలం 1.1 లక్షల కోట్లు మాత్రమే. ఎఫ్ఆర్బిఎం పరిమితికి లోబడి బీఆర్ఎస్ 9.5 ఏళ్లలో చేసిన అప్పులో సగానికన్నా ఎక్కువగా కాంగ్రెస్ 30 నెలల్లోనే తెచ్చేసింది. ఇక బడ్జెటేతర అప్పుల విషయానికి వస్తే గత ప్రభుత్వం 9.5 ఏళ్లలో చేసిన దానికి రెండింతల అప్పును కాంగ్రెస్ సర్కారు ఈ 2.5 ఏళ్లలోనే చేసి చూపించింది. రాష్ట్ర అప్పుల భారం జీఎస్డీపీ నిష్పత్తిని వేగంగా పెంచుతున్నది. 2023-24లో జీడీపీలో 27% ఉన్న ప్రభుత్వ అప్పు 2025-26 నాటికి 28% చేరింది. 2026-27 బడ్జెట్ అంచనాల ప్రకారం ఇది 29% పెరుగుతుందని అంచనా. ఎఫ్ఆర్బిఎం అప్పులు ఇలా విపరీతంగా పెరగడం వల్ల రాష్ట్ర ఆర్థిక వెసులుబాటు పూర్తిగా దెబ్బతింటుందని, భవిష్యత్తులో తీవ్రమైన ఆర్థిక సంక్షోభం తప్పదని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. డిసెంబర్ నుంచి 2026 మే వరకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా 4,14,000 కోట్ల అప్పు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం సగటున రోజుకు దాదాపు 454 కోట్ల మేర కొత్త అప్పులు చేసుకుంటూ పోతున్నది. అంటే గంటకు 18.91 కోట్లు, నిమిషానికి 31.51 లక్షల రుణ సమీకరణ చేస్తున్నది. ప్రభుత్వం తెచ్చిన 4.14 లక్షల కోట్ల అప్పును రాష్ట్ర జనాభా అయిన 3.50 కోట్ల మందికి సమానంగా పంచితే ఒక్కొక్కరి తలపై 1,18,285 రూపాయల రుణభారం పడుతుంది. అంటే గత 30 నెలల్లోనే ప్రతి సామాన్య పౌరుడిపై అదనంగా 1.18 లక్షల రూపాయల అప్పు భారాన్ని రేవంత్ సర్కార్ మోపింది. ఏ ఒక్క భారీ ప్రాజెక్టు కట్టకుండా, ఏ భారీ నిర్మాణానికి ఒక్క ఇటుక కూడా పేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రికార్డు స్థాయిలో రుణ సమీకరణ చేయడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మొత్తం నాన్ ఎఫ్ఆర్బిఎం అప్పులు 1.1 లక్షల కోట్లు కాగా ప్రస్తుత ప్రభుత్వం 30 నెలల్లోనే దానికి రెట్టింపు, అంటే 2.20 లక్షల కోట్ల ఆఫ్ బడ్జెట్ అప్పులు చేసింది. రేవంత్ సర్కార్ వేల కోట్ల అప్పులు తెస్తున్నా దానికి తగ్గట్టుగా రాష్ట్రంలో ఎలాంటి శాశ్వత మూలధన ఆస్తులు సృష్టించడం లేదని, ఆర్థికాభివృద్ధి కనిపించడం లేదని విమర్శిస్తున్నాయి. రాష్ట్ర ఆదాయ వనరులు పెరగకుండా కేవలం అప్పులపైనే ఆధారపడి ఉచిత పథకాల పేరుతో పాలన సాగిస్తే రాబోయే రోజుల్లో ఈ అప్పులకు అసలు వడ్డీలు చెల్లించడానికే రాష్ట్ర బడ్జెట్ అంతా ఖర్చయిపోతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.